హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం లైన్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ హోల్డింగ్ మన వైపు ఉండాలి, ఈ ఎడ్జెస్ రెండు మనకు ఆపోజిట్లో ఉండాలండి. ఇలా ఉంచుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ రెండు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ గీసుకున్నాము. ఇలా గీసుకున్న తర్వాత మన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన బ్యాక్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఒక లైన్ గీసుకుందాం. ఇలా గీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పొడవు కొలుచుకోవాలండి. దానికోసము బ్లౌజ్ని ఇలా తీసుకోవాలి. బ్లౌజ్ని ఇలా తీసుకొని టేప్తో కొలుచుకోవాలండి. ఇలా షోల్డర్ ఇట్లా పట్టుకుని మనకి బ్యాక్ డాట్ ఉంది కదండి, బ్యాక్ డాట్ దాకా ఇలా గుంజి పట్టుకోవాలండి. మనకి ఎంత వచ్చేసింది? 14 ఇంచులు. ఇదే 14 ఇంచుల్ని ఇక్కడ నుంచి మనం బ్యాక్ కోసం ఇలా గీత గీసుకున్నాం కదండి. ఈ గీత కాంచి ఇలా పెట్టేసుకొని ఏడ ఒక మార్క్ చేసుకున్నాము. మళ్ళీ అదేవిధంగా స్ట్రైట్ లైన్ గీసుకోవడం. ఇక్కడ నుంచి మళ్ళీ 14 ఇంచులు పెడదామండి. ఇలా 14 ఇంచులు పెట్టాలి. ఇలా పెట్టాక ఈ గీతని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నాము. ఇలా ఇదే విధంగా గీసుకున్న తర్వాత ఇది మన బ్యాక్ ఖర్చు కోసము కింద ఒక 1/2 ఇంచు తీసుకున్నాము. అదేవిధంగా షోల్డర్ జాయింట్ కోసము ఒక 1/2 ఇంచు లైన్ ఉండేలాగా స్ట్రైట్ లైన్ గీసుకున్నాము. ఇలా గీసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసింది కానీ పొడవు నడుము లూజ్ తీసుకోవాలండి. మనం నడుము లూజ్ తీసుకోవాలంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు ఉన్నాయి కండి, ఈ ఉక్సులు కాంచి కొలుచుకోవాలండి. ఉక్సులు కాంచి ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత ఈ కాజా పట్టీ అనేది కొలుచుకోకుండా ఉండాలండి. ఇలా వచ్చేసి 30 ఇంచులు వచ్చిందండి. 30 ఇంచుల్ని మనం 4 భాగాలు చేసుకోవాలండి. మనం నడుము లూజు కోసము 30లో 4 భాగం, 30ని 4 భాగాలు చేసుకోవాలండి. ఇలా టేప్ని ఇలా తీసేసుకొని డబుల్ హోల్డింగ్ పెట్టాలండి. 30 ఇంచులకు వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది? 15 ఇంచులు. 15 ఇంచులో మళ్ళీ సగభాగం వచ్చేసి 7.5. అదే 7.5 ఇంచెస్ని ఇలా టేప్తో ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇటు నడుము మనకు డాట్ గీసుకున్నాం కదండి, నడుము లూజ్కి ఇట్లా పెట్టేసుకొని టేపు ఇట్లా ఒక లైన్ గీసుకోవాలి. మన బ్యాక్ డాట్స్ వస్తున్నాయి కదా, బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు తీసుకోవాలండి. బ్యాక్ డాట్స్ ఏ సైజు వారికైనా 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. సన్నగా ఉన్నా లాగున్నవన్నా ఎవరికైనా సరే 1 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం నడుము లూజు మార్క్ చేసుకున్నాం కదా, చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్లో మార్కింగ్ చేసుకుంటే ఆది బ్లౌజ్ అవసరం లేదండి, నడుము కొలతలు తీసుకోవచ్చు. అది ఎలా అంటే మనకి 30 ఇంచులు, 29, 28 ఈ బ్లౌజులు వచ్చేసండి చిన్న సైజు బ్లౌజులు అండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. మనం ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు, పర్ఫెక్ట్ బ్లౌజ్ కుదురుతుందండి. అదేవిధంగా 31, 32, 33 ఈ పెద్ద సైజు బ్లౌజులు అండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. చిన్న సైజు బ్లౌజులు అయితే మనకు నడుము లూజ్ ఎంత వచ్చేసింది? 30లో 4 భాగం వచ్చేసి 7.5 వచ్చేసింది అండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితేనేమో 1 ఇంచు కలుపుకోవాలి. అదే పెద్ద సైజు బ్లౌజులకి అయితేనేమో 1.5 మార్క్ చేసుకోవాలండి. 1.5 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఏ సైజు బ్లౌజు? చిన్న సైజు 30 ఇంచెస్ బ్లౌజు, 30 చిన్న సైజు అంటారు. చిన్న సైజు బ్లౌజ్గా దానికి 1 ఇంచు కలుపుకోవాలి. మనం 30 ఇంచులో 4 భాగం వచ్చేసి 75 వచ్చింది. 75 ఇంచుకి ప్లస్ చేసుకుంటే 1 ఇంచు 8.5 వచ్చిందండి.
అదే 855 ఇంచుని మనం ఇది చెస్ట్ లూజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం ఈ ఖర్చు కోసం తీసుకున్నాం కానీ అదే లైన్ నుంచి తీసుకోవాలి. 6 ఇంచులు మార్క్ చేసుకుని సరిపోతుంది. ఇదే విధంగా ఇటు కూడా ఒక 6 ఇంచులు పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలంటే ఎంత లెంత్లో అంటే 6 ఇంచులు, ఏ సైజు వారికైనా 6 ఇంచులు ఉంటే సరిపోతుందండి. ఇలా తీసుకున్న దాన్ని ఒక లైన్ గీసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 1 ఇంచ్ తీసుకున్నాం కదా. చిన్న సైజు బ్లౌజులకి అయితే మళ్ళీ చెప్తున్నానండి వినండి. చిన్న సైజు బ్లౌజులకి అయితేనేమో మనకు నడుము లూజులో 4వ భాగం వచ్చేసి 7.5 వచ్చిందిగా, 4వ భాగానికి 1 ఇంచ్ తీసుకోవాలి. అదే పెద్ద సైజు బ్లౌజులకి అయితేనేమో 1.5 తీసుకోవాలండి. అప్పుడు మనది ఇప్పుడు ఏ సైజు బ్లౌజ్ 30 సైజు బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ తీసుకుంటే 8.5 వచ్చింది. అదే 8.5ని ఇలా తీసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవాలి. టేప్ నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా ఒక డాట్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈడికి వచ్చిందిగా అండి మనకి ఈ లైను. ఇప్పుడు మనం డాట్ కోసం 1 లైన్ తీసుకున్నాం కదా నడుము లూజ్కి, ఈ లైన్కి ఈ డాట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకుందాము. ఇలా గీసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం అండి, మనకు కొంచెం ఎక్కువ కావాలంటారు, కొంచెంమంది తక్కువ కావాలంటారు. అప్పుడు మనకి ఖర్చు తక్కువ కావాలనుకున్నప్పుడు మనకి కావాల్సింది 1.5 సరిపోతుందండి. కాకపోతే కొంచెంమంది ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 1.5 ఇంచెస్ 1.5 తీసుకున్నానండి నేను మాత్రం. మీరైతే ఎక్కువ కావాలనుకున్నప్పుడు 2 ఇంచెస్ తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి 1.5. ఇలా 1.5కి ఈ మార్క్కి ఇట్లా స్ట్రైట్ లైన్ తీసుకున్నామండి. ఇప్పుడు మనకి ఖర్చు కోసం తీసుకున్నాం కదండి, ఖర్చు కోసం 1.5 తీసుకున్నాను నేను. 1.5 తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్ పొడవులు మార్కింగ్ చేసుకోవాలండి. ఇందులో ఏ సైజ్ బ్లౌజ్ నడుము లూజ్ని బేస్ చేసుకొని నెక్ లైన్ తీసుకోవాలని, అప్పుడే మనకు రైట్గా గోడలు కనుక జారకుండా ఉంటాయి. ఎలా అంటే 30, 29, 28 ఈ సైజు బ్లౌజులకి, చిన్న సైజు బ్లౌజులు అంటారండి. ఈ చిన్న సైజు బ్లౌజ్కి నెక్ ఎంత డాట్ చేసుకోవాలంటే 2 ఇంచెస్లో డ్రా చేసుకుంటే సరిపోతుందండి నెక్. అదే పెద్ద సైజు బ్లౌజులకి అయితే 2.5 మార్క్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా. అదేవిధంగా షోల్డర్కి 3 పాయింట్ చిన్నగా ఉన్నా సరే, చిన్న సైజు బ్లౌజులు అయినా సరే, పెద్ద సైజు బ్లౌజులు ఏ సైజు బ్లౌజులకైనా సరే అండి 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోద్దండి. 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చేసింది మొత్తం కలిపి 5 ఇంచెస్. అదే 5 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకున్నామండి. మనం ఇక్కడ వెడల్పు తీసుకున్నాం కదండి, అదేవిధంగా ఇక్కడ మార్క్ చేసుకున్నాము. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, 6 ఇంచెస్ ఈ లైన్కి ఇప్పుడు స్ట్రైట్ ఇక్కడ ఉంది కానీ మార్కింగ్, ఇలా మార్కింగ్కి మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొలుచుకోవాలండి. కరెక్ట్గా వచ్చిందా లేదా అని కొలుచుకుందాము. మన షోల్డర్ జాయింట్ ఉంది కండి, జాయింట్ కంచి కొలుచుకుందాము. అదేవిధంగా ఖర్చు కొదిలేయాలండి. ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుందండి. చూడండి స్ట్రైట్గా వచ్చేసింది, మనకు సమానంగా సరిపోయింది కండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్ చూసుకుందామండి. మనం నెక్ పొడవు వచ్చేసి మనకి 2 లైన్లు ఇట్లా పెట్టుకొని ఇట్లా మడతలు చూసుకోవాలండి. ఇట్లా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చు కొదిలేయాలండి. ఖర్చు కొదిలేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నాము. ఇలా ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలా ఇంకొక మార్కింగ్ చేసుకుందామండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన వేడక నెక్కి మనం 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైట్ లైన్ ఒక లైన్ తీసుకున్నాము.
ఇలా 2 ఇంచులు గీసుకున్నాం కానీ 2 ఇంచులకి మనం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు, పావు ఇంచు తీసుకోవచ్చు, 3 ఇంచెస్ తీసుకోవచ్చు. మనకి రౌండ్ డీప్గా కావాలనుకుంటే 3 ఇంచెస్ తీసుకోవాలి. మాకు వద్దు నార్మల్గా కావాలనుకుంటే 2.5 తీసుకోవచ్చు, లేకపోతే 2.5 కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 తీసుకున్నా కాబట్టి ఇక్కడ 2.5 తీసుకుంటానండి. మీరు కావాలంటే డీప్ ఎక్కువ కావాలనుకుంటే రౌండ్గా కావాలంటే 3 ఇంచెస్ తీసుకోవచ్చు, 2.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను 2 వీళ్ళకి వద్దు అనుకుంటున్నారు కాబట్టి 2.5 డ్రా చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా స్ట్రైట్గా స్కేల్ పెట్టేసుకొని ఇలా ఒక లైన్ గీసుకున్నాము. లైన్ గీసుకున్న తర్వాత మనకి కర్వ్ స్కేల్ ఉంది కానీ ఇది బాగుంటుందండి, రౌండ్ బాగా యూజ్ అవుతుంది. దీన్ని బట్టి ఇలా ఒక రౌండ్ తీసుకున్నాం. చూసారా ఎంత రౌండ్ వచ్చిందో. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు డాట్స్ ఉన్నాయి కండి, ఈ 1 ఇంచ్ ఉంది కండి, ఈ 1 ఇంచ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే అండి 4 ఇంచ్ కాడ పెట్టుకోవాలండి. 4 ఇంచెస్ కాడ ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. 4 ఇంచ్ దగ్గర ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదండి బ్యాక్ డాట్స్ కోసం, అదే 1 ఇంచ్ ఇలా పెట్టేసుకోవాలి. హాఫ్ ఇట్లా ఆఫ్ పెట్టుకున్నాం కదండి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ చూసారా. ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి 15 ఇంచుల కన్నా ఖర్చుల కన్నా 15 ఇంచుల కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు 4 ఇంచులు 4.5 అలా తీసుకోవాలండి. మనకి 15 ఇంచుల కన్నా 13, 14 అట్లా తక్కువ వచ్చిందనుకోండి ఖర్చులతో కలిపి, అప్పుడు మనకి 3.5 లేకపోతే 3.25 తీసుకోవాలండి. ఇప్పుడు నాకు కరెక్ట్ 15 ఇంచులు కాబట్టి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నా. ఖర్చులతో కలిపి తీసుకోవాలండి 4 ఇంచెస్. 4 ఇంచుకి ఒక మార్కు చేసుకున్నాం. ఇలా మార్కు చేసుకున్న దాన్ని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా గీసుకున్న తర్వాత ఇలా ఇటు ఆఫ్ పెట్టాను కదండి, ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇది దీంతో బాగా యూజ్ అవుతుంది. కింద మార్కింగ్ పడిద్దండి, దీంతో రఫ్ చేయాలి. రఫ్ చేసుకుంటే మనకి కింద మార్కింగ్ కనపడుతుంది. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి మంచిగా కుట్లు అనేది మన గీతలు అనేవి కనపడితే కుట్లు తొందరగా మంచిగా వేసుకోవచ్చండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇలా రఫ్ చేసుకుందాం మనం. ఇలా రఫ్ చేసుకున్నాక చూడండి మనకి లైన్ ఎలా పడ్డాయో గీతలు మీకు కనిపిస్తుందండి. మీకు సరిగ్గా కనిపించట్లేదు అట్టుంది, కాకపోతే వైట్గా కనపడదండి. నాకైతే లైన్స్ కనిపిస్తున్నాయి, కాకపోతే నేను డ్రా చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకు ఇవి గీతలు కనబడతాయండి. ఇక్కడ కూడా మాకు కనిపిస్తుందండి. కనిపించకపోతే మళ్ళీ ఇంకోసారి ఇలా రబ్ చేసుకుందాము. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. మన చాక్ పీస్ గ్లేజ్ పీస్ అయితే కనిపించిందండి, కాకపోతే నేను పెన్సిల్ తీసుకున్నా కాబట్టి కనిపించడం లేదు. ఫ్రెండ్స్ మీరు గ్లేజ్ పీస్ అని తీసుకోండి, లేకపోతే ఇదని తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాము.